ఏ ఎగ్జిబిషన్కి వచ్చినా ఏ జాతరకు వచ్చినా మొగోళ్ళకైతే ఏం దొరకాయి, ఏమున్నా పిల్లలకి లేడీస్కి తప్ప. ఎవరైనా భయపెట్టి నీకు మంచిగా పనిచేస్తాయి బల్లీలు. కొంచెం బిల్లు 30 రూపీస్. కానీ చిన్న ఉన్నప్పుడు నేను జాతరలో ఏవైతే చూస్తున్నాడో అవన్నీ కనిపిస్తున్నాయి నాకు ఇప్పుడు. ఎంతసేపు తిప్పుతావు అంటున్నా? 2 నిమిషాలా, 3 నిమిషాలా, 5 నిమిషాలా? ఆకాంక్ష బుగ్గలు కొడితే ఏంటి అని అడుగుతుంది. బుగ్గలు కొడితే ఏం లేదు, బుగ్గలు పగులుతాయి అంటుంది. ఎట్లా అంటున్నాయి కదా సార్? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఇంటి నుండి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో టెంపుల్ అల్వాల్ అనే ప్లేస్లో జాతర అవుతుంది. చాలా పెద్ద జాతర, ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట. నేను ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. సో ఈరోజు అక్కడికి ఫ్యామిలీని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బాగుండబోతుంది. వీడియో స్టార్ట్ అయ్యే ముందు వీడియోకి లైక్ కొట్టి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా మనం జాతరకి బయలుదేరదాం పదండి. పొద్దున్న వెళ్దాం అనుకున్నాము, కాకపోతే ఆ జాతర స్టార్ట్ అవ్వడమే ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవినింగ్ అయితేనే లైట్లతో బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు వెళ్తున్నాం. ఈ జాతర ఎవ్రీ ఇయర్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ December 15th, అంటే మన క్రిస్మస్ న్యూ ఇయర్ కి ముందు స్టార్ట్ అయ్యి సంక్రాంతి వరకు ఉంటదంట. అంటే నెక్స్ట్ మంత్ 2025 January 16th 15th వరకు ఉంటదంట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నా. అండ్ ఈ సరౌండింగ్స్ అల్వాల్ సరౌండింగ్స్ ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు అల్వాల్ జాతర అంటే. ఏమైంది ఎక్కుతలేరు వీళ్ళు. రోజు అనుకుంటున్నాం వెళ్దాం అని, కానీ కుదురుతలేదు. ఈరోజు పొద్దున కూడా నేను మార్నింగ్ సండే రైడ్కి వెళ్ళేసి వచ్చిన. ఇంకా 2 వీడియోస్ ఇదే దాంట్లో పెట్టేస్తే లెందీ అయిపోతుంది అని చెప్పేసి 2 సపరేట్ పెట్టాలనుకుంటున్నా. మార్నింగ్ వెళ్ళిన రైడ్ ని సపరేట్ పెడతా, ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ ఈ జాతరకి వెళ్ళేసి సపరేట్ గా పెడతా. జాతర లొకేషన్ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతా. ఇన్ కేసు ఎవరైనా తెలియని వాళ్ళు వెళ్ళాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది లొకేషన్ది, అది చూసుకొని వెళ్ళొచ్చు. అరే డ్రోన్ పెట్టుకోవడం మర్చిపోయాను. షెట్ పెట్టుకున్నానా లేదా? డ్రోన్ బ్యాగ్ పెట్టుకోలేదు. పోయిద్దామా? డ్రోన్ మర్చిపోయాను. నేను అన్ని పెట్టుకున్నా, చార్జర్ పెట్టుకున్నా, డ్రోన్ది అన్ని ప్యాక్ చేసి పెట్టుకున్నా. డ్రోన్ పెట్టుకోవడం మర్చిపోయాను. ఇంటి నుండి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు జాతరకి. జస్ట్ నాకు తెలిసి ఒక 4 to 5 కిలోమీటర్స్ వస్తుంది అంతే ఇంటి నుండి. మేము ఇప్పుడు పెద్ద దూరం కూడా రాలేదు, 1 కిలోమీటర్ వచ్చి ఉంటాం అంతే. ఏదో ఒకటి మర్చిపోతా. హే సిరి, కాల్ మామ్. Calling mom home. స్పీకర్ ఆన్ చేయ ఆకాంక్ష ఫోన్. మమ్మీ, అది డ్రోన్ ది బ్యాగ్ ఉంటుంది చూడు అక్కడ టేబుల్ పైన, వైట్ టేబుల్ పైన. అది కొంచెం తీసుకొని బయటికి రావా? ఈయనే ఉన్నాయి ఇంటి దగ్గరనే, వస్తున్నా. థ్యాంక్స్ మమ్మీ. సరే బాయ్, వెళ్ళొస్తాం. అన్ని ప్యాక్ చేసి పెట్టుకున్నా. కరెక్ట్ ఇంట్లోకి ఏం చెల్లేటప్పుడు ఎందుకు అరుస్తున్నారు అట్లా? ఇది వీడికే ఉంటది. కరెక్ట్ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మర్చిపోయినా బ్యాగ్ పెట్టుకోవడం కార్లో. అన్ని పెట్టుకున్నాం అనుకుంటాము, ఏదో ఒకటి మర్చిపోతాం. కార్ పార్కింగ్ కి చాలా దూరం వచ్చినాము. నేను పెట్టుకొని నడుచుకుంటూ పోదాం. క్రౌడ్ మామూలుగా లేదు, వీకెండ్ కదా, చాలా క్రౌడ్ ఉంది. బాగుంది కదా సార్? ఆకాంక్ష, నువ్వు అది ఎక్స్చేంజ్ చేసుకొని వస్తావు, నేను డ్రోన్ షాట్ చేసుకుంటప్పుడు వరకు. ఎందుకు రావాలా?
జాతర అంటే జాతర లెక్కనే ఉంది నిజంగా. ఆయన గారు చాలా బిజీ ఉన్నాడు. ఏది కొందామా అని చూడు. ఆగునా ఫస్ట్ మళ్ళీ అటు వెళ్ళి ఇటు వద్దాం. అక్కడ వెళ్ళి ఇటు వద్దాం, మళ్ళీ అక్కడ ఎండు వరకు వెళ్ళి మళ్ళీ వద్దాం ఇక్కడికే. ఏడ సందు దొరికితే ఆ సందు పట్టుకొని వెళ్ళిపోతూనే ఉండాలి. ఇంకా ముందర ఆకాంక్ష, ఇంకా ముందర. వీడిని మామూలుగానే నేను కంట్రోల్ చేయలేను. ఇంక ఈ జాతరలోకి తెచ్చినాక వీడిని ఆపమంటే ఏడాపుతాను. అదొద్దు, వేరేదైనా తీసుకో. ఎవరైనా భయపెట్టి నీకు మంచిగా పని చేస్తాయి బల్లీలు. వేరే తీసుకుందాం ముందర, అంతకంటే మంచిగా ఉన్నాయి. మళ్ళీ ఇంకేం అడగొద్దు, మరి అదే లాస్ట్. ఇంకేం అడగొద్దు, ఇంకేం ఇప్పియా నేను. ఓకేనా? అదే कितने का है? देने का बोलो, कम करके दो. 80 में दे दो. नहीं आता 80 में दे दो. वो चेक करके दो कौन सा अच्छा है. ఏది కావాలా? రెడ్ కావాలనా బ్లాక్ కావాలనా? అదేనా? ఓకేనా? అది అదేనా? సరే తీసుకో. ఏ ఎగ్జిబిషన్కి వచ్చినా ఏ జాతరకు వచ్చినా మొగోళ్ళకైతే ఏం దొరకాయి. ఏమున్నా పిల్లలకి లేడీస్కి తప్ప మనకైతే ఏమి ఉండవు. మనకున్నా మనం ఏం కొనం కూడా. కానీ చిన్న ఉన్నప్పుడు నేను జాతరలో ఏవైతే చూస్తున్నాడో అవన్నీ కనిపిస్తున్నాయి నాకు ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఏది కొన్నా 50 రూపీస్ అంట. ఇది ఏవి కొన్నా 30 రూపీస్ అంట. అక్కడ వరకు 30 రూపీస్ అంట ఏది కొన్నా. बोलो नहीं क्या है बोलो, रेट क्या है बोलो. कौन सा बिलो 30 రూపీస్. ఒకప్పుడు ఏది కొన్నా 5 రూపీస్ 10 రూపీస్ అట్లా పెడుతుండే. ఇప్పుడు 30 రూపీస్కి 40-50 రూపీస్కి పెరిగిపోయినాయి రేట్లు. కమ్మలు ఏవి తీసుకున్నా 20 రూపీస్ అంట. నేను చిన్న ఉన్నప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా జాతరకి వెళ్ళినప్పుడు చూస్తుండే దీన్ని. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత చూస్తున్నా దీన్ని. సాయానికేమో దొరికిందంటే. ఏం దొరికింది సాయన్? ఏంది? నువ్వేమన్నావు? నాది కొనుక్కుంటే ఇంకేం అడగా సార్ డాడీ అన్నావు కదా. మళ్ళీ ఇంకేం దొరికింది? ఏది ఎక్కుతావు చెప్పు. ఏది? ఇదా? బైకా? బైక్ ఎక్కుతావా? ఎంతన్నా ఇది? 30 మార్నింగ్ ఎక్కి. పిల్లలకు రైడ్స్ కూడా ఉన్నాయి. ఆజో బ్లాగ్ మే. టికెట్ తీసుకొని సపరేట్గా కౌంటర్ పెట్టారు. అడిగి పోయి టికెట్ తీసుకొని వస్తే ఎక్కించుకుంటారంట. పిల్లలకు రైడ్స్ బాగానే పెట్టారు. भाई एक बाइक का टिकट दो. 30 वाला एक 30 वाला दो मेरे को भी.
30 का दो, कितने? एक एक। अरे हाई रोड में पैसे పోతే 500 నోడా నువ్వేం అడగాను కదా సార్ మళ్ళీ రైడ్ అవుట్తో కారా బైకా ఏదో చెప్పు. కార్ ఎక్కుతావా బైక్ ఎక్కుతావా? కార్ ఎక్కుతావా? भाई इसको कहते बिठाओ. సాయం తొందరగా డిసైడ్ కాడు ఏది ఎక్కాలని. ఫస్ట్ కార్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ బైక్ ఎక్కుతా అంటుంది. బై ఇసుకు బిటావు, మంచిగా పట్టుకొని కూర్చో. కళ్ళు తిరుగుతలేవా సహన్? కళ్ళు తిరుగుతలేవా? తిరుగుతలే కళ్ళు? అంటవేమ్రా, మంచిగా కూర్చో, కింద పడిపోతావు. నార్మల్గా ఎంతసేపు తిప్పుతావు? కాదు ఎంతసేపు తిప్పుతావు అంటున్నా. 2 నిమిషాలా, 3 నిమిషాలా, 5 నిమిషాలా? 30 సార్లు తిప్పుతావు. 30 సార్లు ఎక్కేసుకుంటావు తిప్పింది. చాలా ఏంది నువ్వేమన్నావు తోని? నీకు కళ్ళు తిరుగుతలేవారా? దా దిగు, దింపేసే మావాడిని, పొద్దున్న తుచ్చినా ఉంటాడు దాని మీదే. అటు దిగుతూనే లేడు, అడుగుతుండు వాడు దిగుతలేడు. గన్ షూటింగ్ కూడా ఉంది. 20కి 4 బుల్లెట్లు అంట. ఆకాంక్ష బుగ్గలు కొడితే ఏంది అని అడుగుతుంది. బుగ్గలు కొడితే ఏం లేదు, బుగ్గలు పగులుతాయి అంటుంది. పగలగొట్టినా దాన్ని కొడుతుందా? ఆరెంజ్ వల్ల కొట్టుకింది. అదే వాళ్ళ కొట్టిన ఆరెంజ్. అయిపోయిందా? కొట్టేసినావా? ఐస్ క్రీమ్ బాగుంది కదా? 20 रुपया अभी से 40 रुपया 60 रुपया नहीं, ये रियल आइसक्रीम की तरह लग रहा है. अच्छा डेकोरेट करे. दूसरा लिया ఎవరు యూట్యూబ్ కావాలి? क्या भाई कुछ पूछे? कुछ पूछे? अंकुश साई किरण मारो. साई किरण దాసన్ సాన్ గారు పిలిచి మరీ చెప్తుండు యూట్యూబ్ ఛానల్ అంట అంటుండు. ఎట్లా అంటున్నాయి కదా సార్? బాగుంది కదా? అసలు లేని ఐటమ్ లేదు జాతరలో. ఎంతసేపు తిరిగినా ఇంకా తిరగాలనిపిస్తుంది. నేను కొన్నది లేదు, చేసింది లేదు, కానీ ఉట్టి అట్లా తిరుగుతున్నా అంతే వీళ్ళని పట్టుకొని. మధ్య మధ్యలో గాయమైపోతుంది. ఎక్కడ గాయమైపోతుందో ఏమో, మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది ఆకాంక్షని. ఏడు ఆకాంక్షకు కావాల్సినవి కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ రెండు మూడు దిక్కులు చూస్తే అప్పుడు కనిపిస్తుంది. పిల్లలకి రైడ్స్, లేడీస్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, డ్రెస్సెస్, ఐస్ క్రీమ్స్, ఫుడ్ స్టాల్స్, అమ్మో ఎన్ని ఉన్నాయో అసలు. స్టీల్ ఐటమ్లు, చెప్పులు. ఏంటిది అది? మళ్ళీ ఏమైంది? ఏ నడు ఆకాంక్ష, దా నడు. జాతరలో దగ్గర 1-2 గంటలు తిరిగినా కానీ నేను ఒక్క వస్తువు కూడా కొనలేదు. మనోడు ఒక బొమ్మ కొన్నాడు, రైడ్ ఎక్కిండు, ఆకాంక్ష షాపింగ్ చేసుకుంది, అంతే. నేను జస్ట్ కంటెంట్ తీసుకొని పోతున్నా. రేపు స్కూల్ ఉందా అంటున్నావా? రేపు ఉందంట సార్. ఉంది. ఓకేనా? ఎంజాయ్ చేసినావా జాతరలో? బాగుందా జాతర? ఏం కొనుక్కున్నావు చూపి. ఏందది? రౌండ్కి వెళ్ళిపోతుంది, లైట్ వస్తుందా? సరే దా. స్పిన్నర్, అది స్పిన్నర్. ఏంటిది అది? స్పిన్నర్.
రౌండ్ రౌండ్గా పోతుందంట, లైట్ వస్తుందంట. కార్ చాలా దూరం పెట్టుకున్నాం, అక్కడ ప్లేస్ లేదు పార్క్ చేద్దామంటే. ఎక్కేసే ఏం కాదు. దా దా చూసిన. ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి లొకేషన్ తెలుసు, అంటే జాతర ఎక్కడైతుందో ఆ లొకేషన్ తెలుసు. తెలియని వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్లో ఈ లొకేషన్ కూడా పెడతాను, జాతర లొకేషన్. రండి, బాగుంటుంది. అంటే పిల్లల్ని తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. నార్మల్గా షాపింగ్ మాల్లో వెళ్ళి షాపింగ్ చేయడం వేరు, ఇట్లా జాతరలో పోయి షాపింగ్ చేయడం వేరు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరుంటుంది. తక్కువ డబ్బులల్లో ఎక్కువ వస్తువులు కొనుక్కోవచ్చు జాతరలకు వస్తే. మంచి డ్రోన్ షాట్స్ కూడా తీసిన. యాక్చువల్గా ఆ క్రౌడ్లో వైర్ల మధ్యలో ఇక్కడ తాకితే ఇబ్బంది, కానీ చూసుకొని జాగ్రత్తగా కొన్ని మంచి డ్రోన్ షాట్స్ తీసుకున్నా. బాగా వచ్చినాయి, మీకు నచ్చినాయని అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో నటరాజా. దిగు సార్. మంచిగా షాపింగ్ చేసుకుంటారు, పాటలు పాడతారు. ఇప్పుడు నువ్వు ఏం ఏదో ఒకటి అయితే కొనుక్కున్నావు కదా. ఏం కొనుక్కున్నాను అంటే నేనే ఏదైనా ఒక్క వస్తువు అన్నా కొన్నా, ఆకాంక్ష. నేను ఒక్కటి నేనా రంధ్రాలు నువ్వు కొట్టిస్తావా? కమ్మలు తీసుకుంటే ఎడబెట్టుకోవాలి. కమ్మలు తీసుకొని మనం పోయి కూడా వేస్టే, మనకి ఏం దొరికే అట్లా చూసి వచ్చేయాలి అంతే. అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి కనిపిస్తున్నాయో చూసి కళ్ళు నింపుకొని వచ్చేసేయాలి అంతే. అంతకుమించి ఇంకేం చేయలేము. మనం కొందామన్నా మనకేం దొరికాయడ. మొగోళ్ళకి ఏముంటాయి ఎగ్జిబిషన్లలో? చాలా తక్కువ. నాంపల్లి ఎగ్జిబిషన్ అట్లాంటి వాటిలలో పోతే ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవి ఇవి చూడడానికి ఉంటుంది. కొన్ని కొద్ది గొప్ప కుర్తాలు అవి ఇవి ఎగ్జిబిషన్లలో దొరుకుతాయి, కానీ చెప్పులు ఎట్లాగో అంత కాసు ఉండవు. అంటే బాగుంటాయి, కాకపోతే నేను ఎప్పుడూ ఎగ్జిబిషన్లలో చెప్పులు కొనలేదు. కుర్తాలు ఎక్కువ మటుకు, కుర్తాలు షేర్వానీలు అట్లాంటివి ఓసారి నచ్చితే తీసుకుంటుండే. ఇక్కడ కుర్తాలు ఏం కనిపించలేవు నాకు మొగోళ్ళకి. ఏంటి సార్, ఖరాబ్ చేయకు, కొన్ని రోజులన్నా దాన్ని మంచిగా ఉంచు. బాగుంది సార్. ఈరోజు అల్వాల్ జాతర వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చింది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో, మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్, గుడ్ నైట్.